ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు నేను ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజంగా కొన్నిసార్లు మన జీవితంలో ఒంటరి అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు, మన గురించి ఎవరు ఆలోచించే వాళ్ళు లేరు, మన గురించి ఎవరు తలుచుకునే వాళ్ళు కూడా లేరు అన్నట్టుగా మనసు ఎంతో కృంగిపోతూ ఉంటుంటుంది, నిరాశ చెందుతూ ఉంటుంది. అయ్యో, నాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు, నాకంటూ సపోర్టివ్ క్యాండిడేట్స్ ఎవరు లేరు, నాకంటూ కాన్ఫిడెన్స్ తెచ్చే వాళ్ళు ఎవరు లేరు అని బాధపడుతూ ఉంటుంటారు. అయితే దేవుడి వాక్యం మాట్లాడుతుంది. యెషయా గ్రంథము 60:22 అంటాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను ఈ కార్యము త్వరపెట్టుకుని దేవుడు వాక్యం చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, కానీ దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఒంటరి కాదు, నేను నీకు తోడుగా ఉండి నేను 1000 మంది జనముగా చేస్తాను, ఒక గొప్ప బలమైన జనంగా నేను మారుస్తాను. నువ్వు ఎన్నిక లేని వాడివి కాకపోవచ్చు, కానీ దేవుడు నేను బలమైన జనంగా మార్చి నీ జీవితంలో కృంగిపై నీ జీవితాన్ని బలపరిచి